జరగండి. కలవట్టు ఉంది కానీ పెద్దది కావాలి. అక్కడ ఆ రోజు మేము వచ్చి సారు మేము వచ్చి చూసింది అదే చాలా దారుణం. దాని తర్వాత చాలా ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ నుంచి పెట్టుకున్నాను ధరణి అప్లికేషన్ నెంబర్ రెగ్యులరైజ్ అయిందా కాసు మీరు ఒక్కడివేనా మీరు కల్టివేట్ చేస్తున్నారు? దీంట్లోనే కూడా నమస్కారం. వరంగల్ ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అన్ని జిల్లా అధికారులందరితో కూడా ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో గతంలో ప్రజాపాలన సంబంధించిన కార్యక్రమం చేపట్టక ముందు ఇక్కడ ఏదైతే ఉందో సోమవారం నాడు గ్రీవెన్స్ అనేది నడిచేది. అప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా కోకొల్లలుగా ఇక్కడ సబ్మిట్ చేసుకునేవారు. మొన్న జరిగినటువంటి ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇక్కడ ప్రజల సంఖ్య చాలా తగ్గిపోయింది. గతంలో ధరణికి సంబంధించినవి కానీ, రేషన్ కార్డ్స్కి సంబంధించినవి కానీ, హౌసింగ్కి సంబంధించినవి కానీ, ఇండ్లకు సంబంధించినవి కానీ ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చేటివి. ఈరోజు మేము చూస్తూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇంకా కొన్ని ధరణికి సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇండ్ల గురించి, రేషన్ కార్డు గురించి, వీటి గురించి మాత్రం ఒక్క సమస్య కూడా రావడం లేదు. అంటే దానివల్ల ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే 6 గ్యారంటీలు మేము పెట్టడం జరిగిందో 6 గ్యారంటీల అప్లికేషన్స్ అన్నీ కూడా మొన్న జరిగిన పోయిన నెల 28 నుంచి 6 వరకు జరిగినటువంటి అప్లికేషన్స్లో అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారని తెలిసిపోతూ ఉంది. ఇంకొకరు ఎవరైనా మిస్ అయినా కూడా లోకల్గా ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కమిషనర్, కలెక్టర్ దగ్గర కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. పూర్తిగా 100% సక్సెస్ అయింది ప్రజాపాలన. దాని మీద ప్రభుత్వం కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఎంక్వైరీ వేసి, ఎంక్వైరీ ద్వారా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకు ఏవేవి శాంక్షన్ చేయాలో చేయడం జరుగుతుంది. దానికి కొన్ని ప్రాతిపదికన రూల్స్, రెగ్యులేషన్స్ క్రియేట్ చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఈరోజు అందుబాటులో ఉన్నా కాబట్టి కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో నేను కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలని రావడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి వారి విజ్ఞప్తులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులకు సూచనలు ఇచ్చి వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.
చేస్తున్నాం.